కర్రీ పండుగ అయితే నేను ఈరోజు స్పెషల్గా చేస్తున్నా కలర్ రైస్, అలాగే మటను అలాగే చికెన్ కిలో, మా పిల్లలకి చికెన్ ఫ్రై, మా అత్త మా మామయ్య కోసమని మటన్ కర్రీ తెప్పించినాము. అలాగే కలర్ రైస్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ పట్టేసిన. ఇవైతే పచ్చి ధనియాలు, మసాలా అన్నీ దీంట్లోనే ఉంటుంది. అందుకని నేను ఈ మసాలా ఏంచి ధనియాలు మిక్స్ పట్టేసిన. అలాగే ఉల్లిగడ్డ కోసిన, పచ్చిమిర్చి కోసిన, ఇది పుదీనా కలర్ రైస్లోకని వేస్తున్నాను. అన్నీ రెడీగా ఉన్నాయి. కలర్ రైస్ తర్వాతకి తాలింపు వేసేసి నేను మటన్ కోస్తాను. నేనైతే బియ్యం నానబెట్టేసిన పొద్దున్నే. 1 గంట ముందు నానితే బియ్యం తొందరగా అవుతుంది, కలర్ రైస్ కూడా టేస్టీ వస్తుంది. అందుకని ఈరోజు కర్రీ పండుగ స్పెషల్గా చేస్తున్నాను. మా అత్త మా మామయ్య కోసం, మా పిల్లలకి అయితే ఓన్లీ చికెన్ ఫ్రై మాత్రమే చేస్తున్నాను. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి. పుదీనా కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ముందుగానే బియ్యం నానబెట్టేసినాను. బియ్యం కూడా నానినాయి కాబట్టి తిరువాతకేసి ఒక దిక్కు మటన్ కట్ చేస్తా. ఇప్పుడు తిరువాతకేసేస్తా. నేనైతే గ్యాస్ వెలిగిస్తున్నా. గ్యాస్ అంటించిన పెద్ద డేస్ పెట్టేస్తున్నా. నేనైతే బియ్యం దీంతో పోసుకున్నా. దీని నిండా కొలత పెట్టేసినాను. దీంతో 2 ఎసరు పోసుకోవాలి. వేడైంది. ఆయిల్ కూడా వేసేసిన. మనకి మటన్ కర్రీలో చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను రైస్కి అయితే తక్కువనే వేసినాను. అన్నిట్లా టకటక కోసి పెట్టేసుకున్నామంటే ఎంతసేపు కాదు, తొందరగా అయిపోతుంది వంట. నేనైతే ఒక దిక్కు చికెన్లో కూడా నీళ్ళు పోసి అలాగే ఉప్పు వేసి పెట్టేస్తా. ఇలా ఉప్పు పసుపు అలాగే మటన్ కూడా ఇక్కడ పెట్టేసిన. ఇట్లనే టకటక చేసేసి పొద్దునైతే మా పిల్లలకి ఉగ్గాని చేసి పెట్టినాను. మా అత్త మా మామయ్యకు ఉగ్గాని క్యారేజ్ కట్టించినాను. ఇదైతే మధ్యాహ్నం అయితే చేసే లోపల చేసే క్యారేజ్ కూడా కట్టియాలి. అయితే వేడైంది. నేను మటన్ లేకి చికెన్ లేకి అన్నిటికి కోసి పెట్టేసిన రెడీగా. ఇప్పుడైతే దూరం జరగమ్మా. అలాగే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అలాగే పచ్చి కొత్తిమీర. ఇప్పుడైతే అన్నీ వేసేసినాను. కొంచెం ఇవైతే ఎర్రగా కావాలి. ఇవైతే ఒక 2 నిమిషాలన్నా ఎర్రగా కావాలి. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్రగైంది. ఇంకా కొంచెం ఎర్రగా కావాలి. ఉల్లిగడ్డ అయితే కొంచెం ఎర్రగైంది. ఇప్పుడైతే ధనియాల పొడి వేస్తున్నా. అలాగే ఈ మసాలాలో చెక్క, లవంగాలు, యాలకులు, మసాలాలు అన్నీ ఉంటాయి కలిపినవి కాబట్టి ఇది చెక్క మసాలా అన్నీ ఉంటాయి. స్మెల్ చాలా బాగా వస్తుంది. మరి స్మెల్ సూపర్ వస్తుంది. అందుకే అన్నీ దీంట్లోనే, బిర్యానీ ఆకు కూడా దీంట్లో వేసలేను, మొత్తం దీంట్లోనే వేసి మిక్సీ పట్టేసిన. చెక్క బాగా కలుపుకోవాలమ్మా. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు అట్లా కావాలి. ధనియాల పొడి ఉంటేనే కలర్ రైస్. అవునామా? దీంట్లోకి పెరుగున్న చికెన్ మటన్ లేకుండా ఇట్లా కలర్ రైస్ పెరుగు వేసుకొని సూపర్ ఉంటుంది. అలాగే ధనియాల పొడి వేసేసిన. ఇప్పుడైతే అన్ని ఎర్రగానే ముందుగా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది కన్నా. లడ్డు మిఠాయి ఇట్లా కలర్ రైస్ లేకైతే కొబ్బరి వేయకూడదు, అన్నం చెడిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉండదు అనమాట, పాసిపోతుంది. కొబ్బరి వేసుకోకూడదు.
నిమిషాలు మగ్గ పెడతాను. ఇదైతే బాగా ఎర్రగా అయింది. ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నా. వైట్ అన్నం కూడా చేయాలి. ఇంకా వైట్ అన్నం అయితే మా అత్త చేస్తానండి. నొట్టి అడ చేస్తావులే పాప, నేను వైట్ అన్నం చేస్తాను, మటన్ నేను చికెను మటన్ కర్రీ చేయని చెప్పింది. సర్లే అత్తమ్మ అన్నాను. నేనైతే దీంతో ఒకటి పోసిన, ఒకటికి 2 కరెక్ట్ ఎసరు పోసుకోవాలి. ఇప్పుడైతే ఎసరు చూసినారు కదా, బాగుంది. అలాగే ఉప్పు, ఇప్పుడైతే నేను అన్నీ వేసేసి మూత పెట్టేస్తా. ఎసరు అయితే ఉడకాలి. ఇంకా నేనైతే ఎసరు పోసిన, ఎసరు ఉడుకుతుంది. ఇంకా మటన్ కర్రీ అయితే కట్ చేస్తున్నాను. మా అత్తమ్మ కోసిస్తాను, నేను నొట్టి అడగేసుకోలే పాప, నేను కట్ చేసి ఇస్తాను కానీ అంటే వద్దులేత నేనే కట్ చేసుకుంటా అని చెప్పినాను. ఈరోజైతే మా మామయ్య తెచ్చినాడు కర్రీ. ఈ మటన్ అంతా ఇట్లనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తాను. ఈరోజు మా మామ మంచి కండ తెచ్చినాడు, తొందరగా అయిపోతుంది. మా మామ పోతేనే ఇట్లా చిన్న చిన్నగా కొట్టించుకొస్తాడు మటను. ఎసరు అయితే బాగా ఉడికిపోయింది. బియ్యం కూడా 2 సార్లు కడుక్కొచ్చిన. ఎసట్లో బియ్యం వేస్తున్నా ఇప్పుడు. ఎసట్లో అయితే బియ్యం వేస్తున్నా. నీళ్ళు కొన్నే వంచేసుకోవాలి, ఎందుకంటే ఎసరు కరెక్ట్ పోసినాం కాబట్టి, లేదంటే చిరిగిపోతుంది అన్నము. నేనైతే బియ్యం మొత్తం కన్నే వంచేసి వేసేసిన. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తా. ఉప్పు వేసిన, కొంచెం ఉప్పు కూడా తక్కువ ఉంది. అలాగే పుదీనా కూడా దంచేస్తుంది దాంట్లోకి. బియ్యం అయితే వేసేసిన. ఇప్పుడు పుదీనా దంచేస్తున్నా, పచ్చి పుదీనా. తర్వాత వేస్తే బాగుండదు. ఇట్లా కచ్చిపిచ్చి దంచేసుకుంటే బాగా కలర్ కూడా వస్తుంది, టేస్ట్ కూడా చాలా ఉంటుంది. మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పుదీనా చట్నీ, పుదీనా అలాంటివి తినాలి. చట్నీ కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు పుదీనా ఇచ్చేస్తే అరగడం కూడా బాగా అరుగుతుంది. ఒకవేళ గ్యాస్ పట్టుకుని మనకి కలర్ రైస్ తింటే అట్లా అనుకోకుండా పుదీనా వేసుకుంటే కూడా బాగా అరుగుతుంది అనమాట. స్మెల్ అయితే చాలా టేస్ట్ వస్తుంది పుదీనా. ఇట్లా ఎప్పుడెప్పుడే దంచేసుకోవాలా, ఫ్రెష్గా ఉంటుంది. నేను దంచేసిన బాగా కడిగేసి ఇక్కడ తక్కువ ఉంది, కొంచెం ఉప్పు కూడా వేసేస్తా. ఉప్పు కూడా వేసేసిన, ఒక దిక్కు కలిపేస్తాను. ఇట్లా పచ్చి పుదీనా వేస్తే బాగుంటుంది. ఉప్పు చూస్తున్నా ఒకసారి. ఉప్పు అన్నీ కరెక్ట్ అయినవి. ఇంకా నేనైతే ఇట్లా మటన్ కూడా కడిగి పెట్టేస్తా. కడిగి మటన్ కూడా తర్వాత వేస్తా. అంత లోపల ఇదైతే అన్నం ఉడికేస్తుంది. మూత వేసి అన్నం మగ్గించుకున్నాము.
రైస్ బాగా మగ్గిపోతుంది చూడండి. చాలా స్మెల్ అయితే చాలా టేస్ట్ వస్తుంది. అందుకని ఇంకా సిమ్లో పెట్టేస్తాను నేను. సిమ్లో పెట్టి మగ్గిస్తాను అన్నము. రైస్ అయితే అయిపోయింది, దింపేసి పక్కకు పెట్టేసిన. అలాగే బాల్ అయితే మటన్కి, అలాగే చికెన్ ఫ్రైకి బాల్ ఇవతల రెండు పెట్టేసినాను. అలాగే రెండు బాలే వేడైంది, కుక్కర్ వేడైంది. ఇది బాలే చికెన్, ఇది మటన్ కర్రీ, మటన్ గ్రేవీనండి. ఇప్పుడైతే చికెన్కి నూనె పోస్తున్నా. ఫ్రై కదా అది. ఇదైతే కుక్కర్లో మటన్ గ్రేవీకి. ఉల్లిగడ్డ అన్నీ రెడీగా పెట్టేసిన నేను. ఇప్పుడైతే ఉల్లిగడ్డ చికెన్కి వేస్తున్నా. అలాగే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ఉన్నాయి కూడా వేయచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చి లేదు, అందుకు పచ్చిమిర్చి వేసేసిన. అలాగే ఇవతలైతే మటన్ కర్రీకి అలాగే మటన్ కర్రీ, అలాగే కరివేపాకు. చికెన్లో కరివేపాకు వేసేసిన, అలాగే మటన్లో కరివేపాకు. ఇవైతే కొంచెం ఎర్రగా కావాలి. కొంచెం ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయింది. మటన్ వేసేస్తున్నా, అదైతే ఇంకా తర్వాత కావాలి కొంచెం. అంత లోపల మటన్ వేసేస్తున్నా. ఇది బాగా కడిగేసి పెట్టినా 2-3 సార్లు. కిలో మటన్ తీసుకున్నాం, కిలో చికెను, అలాగే కలర్ రైస్, ఇదైతే కొంచెం ఎర్రగా కావాలి చికెన్కి. అంత లోపల మటన్లో అయితే ఉప్పు కారం అన్నీ వేసేస్తా. మటన్ కర్రీకి అయితే ఉప్పు కారం దండిగా ఉండాలి. అలాగే సాల్ట్ అంటున్న పసుపు, అలాగే లావుప్పు అన్నీ వేసేసిన. బాగా పెద్ద మంట మీద పెట్టేసి ఒకసారి కలిపేసి ఉప్పు కారం పసుపు అన్నీ. కారం ఉప్పు ఇవి మటన్కి బాగా ఇట్లా ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. కారం చెప్పకుంటే అంత టేస్ట్ ఉండదు అనమాట. అందుకని మటన్లో కానీ దండిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ది కూడా తర్వాత ఎర్రగా అయిపోయింది. అలాగే చికెన్ వేస్తున్నా. పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకునే చికెన్ కర్రీ. అలాగే కారం, పసుపు, అలాగే లావు ఉప్పు. నేనైతే చికెన్ ఉప్పు అన్నీ వేసేసిన. ఇప్పుడైతే కలిపేసి మూత పెట్టేస్తా. ఉప్పు కారం పసుపు అన్నీ వట్టులాగా బాగా కలుపుకోవాలి.
నేను ఉప్పు కారం అన్నీ వేసేసి బాగా కలిపేసిన సిమ్లో పెట్టేసి మగ్గిస్తాను ఇది చికెను. అలాగే ఇక్కడైతే మటన్ కూడా కలిపేసినాను. ఆల్రెడీ మనకు చిన్నగా ఉడుకుతుంది. మూత వేసేసి అలాగే కొంచెం పుదీనా ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి 2 ఉడికించుకోవాలి. ఇంకా కలర్ రైస్ కూడా అయిందో ఒకసారి చూపిస్తా. అలాగే కలర్ రైస్ స్మెల్ బాగా వస్తుంది. మళ్ళీ అలాగే పొడిగా వచ్చింది. నూనె అయితే బాగా నీరంతా పోయింది, నూనె బయటకు వచ్చేసింది. నేనైతే చిన్నగా కట్ చేసి పెట్టినా 2 టమాటాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి పొడి, అన్నీ వేసేసి బాగా కలిపెట్టేస్తా. మగ్గబెట్టేసిన మటన్లో ఇంక ఇదైతే చికెన్ బాగా మగ్గాలి. నీరు ఉంది, ఇంకా నీరంతా పోయేంత వరకు మగ్గబెట్టుకోవాలి. నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి కలిపేసినాను. నీళ్ళు అంతా పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా ఒక 10 నిమిషాలు అయిపోయింది. నేనైతే ఇప్పుడు నీళ్ళు పోసేస్తున్నా తగినన్ని. చూసారు కదా, ఇవి మునిగంతనే పోసుకోవాలి, ఎక్కువ ఏం అవసరం లేదు. చాలుగా ఈరోజు మా మామ బాగా మంచి కర్రీ తెచ్చినాడు. ఇంక ఇప్పుడైతే కుక్కర్కి అయితే విజిల్ పెట్టేస్తా. కుక్కర్కి అయితే విజిల్ పెట్టేసిన ఒక 5-6 విజిల్ అయితే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయింది. చూసారు కదా, నీళ్ళు అన్నీ పోయినాయి, బాగా ఇరుక్కపోయినాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రైకే కాబట్టి ఇంకా సిమ్లో పెట్టి మగ్గిస్తాను నేను. ఒక కొబ్బరి పొడి వేసేస్తా. కొబ్బరి పొడి, చికెన్ నీళ్ళు అన్నీ పోయినా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి వేసేసిన. ఇంకా నేనైతే కలిపేస్తా. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పొడి మొత్తం మసాలాలు వేసి బాగా సిమ్లో పెట్టించుకొని మగ్గించుకోవాలి. నాకైతే చెప్పుతుంటేనే నోరు ఊరుతుంది. ఇప్పుడైతే మసాలాలు అన్నీ వేసేసిన కదా, సిమ్లో పెట్టేస్తా. ఇంకా 4-5 విజిల్ రావాలి, అప్పుడే మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే చికెన్ ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా బాగా రోస్ట్గా అయిపోతుంది. లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తాం. ఇంకా ధనియాల పొడి వేసేసి మూత పెట్టేస్తా. మటన్ కర్రీ అయితే అయిపోయింది, బంద్ చేసేసిన. అలాగే చికెన్ ఫ్రై కూడా రెడీ, బంద్ చేసేసిన. ఈరోజు కర్రీ పండుగ స్పెషల్ అండి. చికెన్ ఫ్రై మటన్ కర్రీ రెడీ అయిపోయినాయి, బంద్ చేసేసి అయిపోయింది. ఆయిల్ తక్కువ వేసి చేసిన చికెన్ ఫ్రై. కలర్ రైస్ కూడా రెడీ అయిపోయింది. కర్రీ పండుగ ఇవేనండి స్పెషల్ మా ఇంట్లో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.